శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లోగడ మనము చెప్పుకున్నాం, కుజుని యొక్క దృష్టి కేతువుతో కలిసి రాహు మీద ఉంది, సప్తమ దృష్టి, అలాగే అష్టమ దృష్టి శనిగారి మీద ఉంది అని. ఈ దృష్టులు అంత మంచివి కాదు. ప్రమాదాలు, అది రోడ్డు ప్రమాదాలు అవ్వచ్చు, జలమార్గపు ప్రమాదాలు అవ్వచ్చు, రైలు ప్రమాదాలు అవ్వచ్చు, వాహన ప్రమాదాలు ఏవైనా అవ్వచ్చు, లేదా కాలినడకన వెళ్తున్నా కూడా ఇబ్బందులు ఉండొచ్చు. ఎక్కడికి వెళ్లకుండా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుందాము అనుకుని ఇంట్లోనే ఉన్నారనుకోండి, ఏదో ఒక పట్టుదలగా ఇంట్లో అయినా కాలు జారిపడవచ్చు, చెప్పలేవు. అటువంటి ప్రమాదాలకి సూచన చేస్తూ ఉన్నాయి. అలాగే అగ్ని ప్రమాదాలు, విస్ఫోటనాలు, యాక్సిడెంట్లు, ఎముకలు విరగడము, రక్తం రావడము, గర్భస్రావాలు అవ్వడము, కడుపు నొప్పి రావడము, మెదడుకి సంబంధించి తలనొప్పి, ఫిట్స్, అలాగే మతిమరుపు, ఇలాంటివి ఏమైనా ఉండడము, అవయవాలు సక్రమంగా పని చెయ్యని విధంగా ఒక్కొక్కసారి అనుభూతి కలగడము. ఈ కుజరాహుల యొక్క స్థితి సర్పదోషాన్ని సూచిస్తూ స్త్రీల గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఏదైనా ఆపరేషన్స్కి దారి తీయడం కానీ, లేకపోతే పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం కానీ, ఎబార్షన్స్ జరగడం కానీ, కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి రావడం కానీ, ఏదైనా కంతులు పెరగడం కానీ, వ్రణాలు పెరగడం కానీ, రక్తస్రావం అవ్వడం కానీ, ఆపరేషన్స్ అవ్వడం కానీ, శరీరం మీద కుట్లు పడడం కానీ, కీళ్ల నొప్పులు కానీ, హృద్రోగాలు కానీ, అస్సలు ఒకటేమిటి నానా రకాలైన బాధలు ఉండడానికి అవకాశం ఉంది. ఇది ఎవరికి ఉంటుందండి? మరి ఈ సింహరాశికి లేదా కుంభరాశికి లేదా మీనరాశికి వీళ్ళకే ఉంటుందా? కాదు. జన్మ జాతకంలో ఎవరికైతే కుజరాహువుల స్థితులు పరస్పరం ఉంటూ కుజుని దృష్టి శనిగారి మీద ఉంటుందో, అంటే ఇలాంటి దృష్టులే జన్మజాతకంలో కూడా ఉండాలి. ఏ స్థానం నుంచి ఏ స్థానం అయినా అవ్వచ్చు, ఏ రాశి అయినా అవ్వచ్చు. ఒక్కొక్కసారి కుజ శనుల పరస్పర దృష్టి ఉండొచ్చు, లేదా 4వ స్థాన దృష్టి కుజుడికి ఉండొచ్చు, లేదా శనిగారికి 3వ స్థాన దృష్టి ఉండొచ్చు, 7వ స్థాన దృష్టి ఉండొచ్చు, 10వ స్థాన దృష్టి ఉండొచ్చు. ఇలా ఏ రకంగా ఉన్న కుజ శనుల రాహువుల యొక్క దృష్టి చాలా ఇబ్బంది పెడుతుంది. జన్మజాతకంలో ఉండేటటువంటి గ్రహస్థితులే ఇప్పుడు గోచారంలో ఈ విధంగా ఉన్నట్లయితే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. మరి దీనికి ఏం చేసుకోవాలండి? కుజ, రాహు, శని, కేతు, ఈ 4 గ్రహాలకి ప్రతిరోజు స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఒకసారి హోమం చేయించుకోవాలి. కొన్ని రోజులు, ఒక 40 రోజుల లేదా ఒక 21 రోజుల పుట్టలో పాలు పోయాలి. ఇలాంటివి తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సేవ చేసుకోవాలి, దుర్గామ్మ వారికి సేవ చేసుకోవాలి, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యాలి. ఇలా ఏది కుదురుతుందో మీకు అవన్నీ కూడా పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఈ స్థితి ఎప్పటి వరకు ఉంటుందండి అంటే, ఈ స్థితి కుజుని యొక్క సంచారము తులారాశిలోకి రావాలి అంటే ఇంచుమించుగా సెప్టెంబర్ 10వ తారీఖు వరకు ఇలాంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి. సింహరాశిలో కుజకేతువుల యొక్క స్థితి కుంభరాశిలోని రాహువుని చూస్తోంది, మీనరాశిలోని శనిగారిని చూస్తోంది. పైగా శనిగారు వక్రించి ఉన్నారు. పాపగ్రహాలు వక్రిస్తే మరింత పాప ఫలితాలకి సూచన ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల మధ్య ప్రతి రాశి వారు కూడా, ఇది ఒక్క రాశికి మాత్రమే ఇలా ఉంటుంది, ఏదో 2 రాశులకి మాత్రమే ఇలా ఉంటుందని చెప్పడానికి లేదు. ప్రతి రాశి వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఔషధ సేవ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శారీరక బలము తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మానసిక వ్యధ పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శరీరం విశ్రాంతి తీసుకోవాలి అని ఒక పక్క, శారీరక శ్రమ ఇంకొక పక్క, ఈ 2 పరస్పర భిన్నంగా మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో మరి ఒక్కసారి తెలియజేస్తున్నాను. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రయాణము రోడ్డు అవ్వచ్చు, రైలు అవ్వచ్చు, విమానం అవ్వచ్చు, జలమార్గాల ద్వారా అవ్వచ్చు, ఏదైనా సరే ప్రయాణాలు అన్నవి జాగ్రత్తే. కోర్టు కేసులు
పెద్ద మనుషుల పంచాయతీలు, వివాదాస్పదమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి విషయాలు ఉంటాయి. అవి పోలీస్ స్టేషన్లలో అయినా ఉంటాయి, పెద్ద మనుషుల పంచాయతీలో అయినా ఉంటాయి, లేదా కోర్టులో అయినా ఉంటాయి. ఈ వివాదాస్పదమైన పంచాయతీల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళవలసిందే. ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళవలసిందే. సంయమనం పాటించవలసిందే. ప్రతివారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మరీ 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 తెలియచెప్తూ ఉన్నాను. అయితే వ్యక్తిగత జాతకాలలో ఇప్పుడు అన్ని వివరంగా చెప్పుకున్నాం. మరి ఇవే గ్రహాలు దేశకాలమాన పరిస్థితులకు కూడా చెప్పుకోవాలి. భారతదేశ రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశికి ద్వితీయంలోనే కుజకేతువులు ఉన్నారు, అష్టమ స్థానంలో రాహు ఉన్నారు, నవమ స్థానంలో శని గారు ఉన్నారు. అంటే దేశకాలమాన పరిస్థితుల రీత్యా కూడా ద్వితీయము బాలేదు, అష్టమము బాలేదు, అలాగే నవమము బాలేదు. ఇవి కూడా చెప్పదగినటువంటి సూచనలే. దేశకాలమాన పరిస్థితుల రీత్యా రాజకీయంగా అంతగా బాగుండబోవడం లేదు, రాజకీయ పరిస్థితులు బాగుండవు, రాజకీయాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎంత అనుభవం ఉన్న నాయకులైనా కూడా సంకట పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పి తలలు పట్టుకుంటారు. దేశకాలమాన పరిస్థితులకి కూడా మనం వర్తింపజేసుకోవాలి. జ్యోతిష్యము అన్ని విధాలుగాను పనిచేస్తుంది. దేశకాలమాన పరిస్థితులకు పనిచేస్తుంది, అలాగే గ్రామాలకి సైతం కూడా పనిచేస్తుంది, రాష్ట్రాలకు సైతం కూడా పనిచేస్తుంది, వ్యక్తిగత జీవితాలకు పనిచేస్తుంది, వ్యవసాయానికి పనిచేస్తుంది, ఆర్థిక పురోభివృద్ధికి పనిచేస్తుంది, ఆర్థిక పతనానికి పనిచేస్తుంది, అన్ని రకాలుగాను పనిచేస్తుంది. ప్రతి అంశం మీద కూడా గ్రహస్థితుల యొక్క ప్రభావం ఉంటుంది. మనము ఏ దానికి ఆ దానికి అన్వయించుకొని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ భారతదేశపు స్వతంత్ర భారతదేశపు రాశి కర్కాటక రాశి అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కర్కాటక రాశికి సంబంధించి ద్వితీయ స్థానంలో కుజకేతువులు, అష్టమంలో రాహువు, నవమంలో శని గారు. అంటే మళ్ళీ ఈ దృష్టిల ప్రభావం పడుతూనే ఉంది కదా. ఒకసారి దృష్టి ప్రభావం పడిందంటే దాని స్థానం ఏదైనా నంబర్ మారుతుంది తప్ప దృష్టి పోదు. మరి ఇక్కడ దేశకాలమాన పరిస్థితులకి కూడా అంతగా బాలేదు, ఆదాయ మార్గాలు బాగలేదు, దేశంలో ఒక యూనిటీగా ప్రజలందరూ ఉన్నారా అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. ప్రజలలో కలహాలున్నాయి, క్రోధాలున్నాయి, యుద్ధ భయం ఉంది, మరణాల సంఖ్య పెరుగుతోంది, అనారోగ్యాలున్నాయి, ఆపదలున్నాయి, కష్టాలున్నాయి, మనశ్చికాకులున్నాయి, మనశ్శాంతి లేకపోవడం ఉంది, అశాంతి ఉంది, ఆదరణ తగ్గుతోంది, పొరుగు దేశాలతో విభేదాలు పెరుగుతున్నాయి. ఇలా ఎన్నో రకాలుగా మన భారతదేశానికి కూడా ఈ గ్రహాల యొక్క దృష్టులు కానీ స్థితులు కానీ ఏమాత్రం బాగోపోవడం లేదు. దీనికి పరిహారం ఏంటండి? ఆలయాలలో హోమాలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి. ఏ ఆలయం అయితే ఆ ఆలయంలో గల ప్రధాన దేవతకి పూజలు చేయించాలి తరచుగా. అలాగే ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి అనేటటువంటి ఒక సంకల్పం చేసుకోవాలి. రాజకీయ నాయకులు ఎక్కువగా చొరవ తీసుకుని ప్రజలలో వాళ్ళని ఉత్తేజితులని చేసి అన్ని రకాలుగాను మీకు మేము ఉన్నాము అనేటటువంటి ధైర్యాన్ని ఇచ్చి, భరోసానిచ్చి, ఒక ఐకమత్యంతో నిలబడి ప్రజలందరినీ యుద్ధోన్ముఖులను చెయ్యాలి. యుద్ధం వచ్చింది అంటే మనము కార్యరంగంలోకి దిగేటట్టుగా ఉండాలి. అలా యుద్ధోన్ముఖులను చెయ్యాలి. పొరుగు దేశాలతో సత్సంబంధాలు పాటించాలి. అంతర్గత కలహాలకి తావివ్వకూడదు. వీటన్నిటినీ తాత్కాలికంగా అయినా సరే వాయిదా వేసేయాలి. ఇలా ఎన్నో రకాల జాగ్రత్తలు దేశాధినేతలు, రాజకీయ నాయకులు తీసుకున్నట్లయితే దేశకాలమాన పరిస్థితులు కొంచెం బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు.